నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కొన్ని దినాలు దేవుడు మనలను నడిపించిన ప్రకారము ఈ ప్రత్యేకమైన ఆత్మీయాభివృద్ధి కూడికలు మన ఆత్మలో నూతన అభివృద్ధి కోసమై, నూతన బలము కోసమై మనము దేవుని సన్నిధిలో గడపాలని నిర్ణయం చేసుకున్నాం. మరి మీరందరూ ఎంతో ఆశతో ప్రభు సన్నిధికి వచ్చినందుకై ప్రభు మిమ్ములను తన యొక్క ఆత్మ ద్వారా నింపునుగాక. ఈ రాత్రి ఒక చిన్న మాట ధ్యానం చేద్దాం. అది మన దేవుడు ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నారో అనే విషయాన్ని మనందరికీ తెలిసిన ఒక ప్రత్యేకమైన ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క సన్నిధిని బలముగా అనుభవించిన తర్వాత వారు ఈ 15వ అధ్యాయమును గానము చేస్తూ ఉన్నారు. వారి పాడుతున్న పాటలో ఉన్న ఈ చరణం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. మనము వెంబడిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు అని మనము తెలుసుకునే కొలది మనమెవరమో అంతగా ఒప్పింపబడతాం. పరిశుద్ధుడైన దేవునికి మనము దగ్గరయ్యే కొలది మన లోపల ఉన్న పరిశుద్ధతకు విరోధమైనది మన నుండి దూరం అయిపోతుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, నీలాంటి వారు ఎవరయ్యా? చూడండి, దేవుని విషయాలకు వచ్చేటప్పటికి దేవుడు ఎవరై ఉన్నారు అని మనము ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో మనము ఆత్మీయముగా అంత బలపడతాం. నీ దేవుడు ఎవరు అనేది నీవు ఎరగనప్పుడు నీ లోపల బలము ఉండదు. కొన్ని దినాలు మనం ఏం చేద్దామంటే, అసలు నీవు నేను నమ్మి వెంబడిస్తున్న ఈ దేవుడు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నాడు? దేవుని స్తోత్రం. ఎవరి గురించి అయినా మనకి బాగా తెలిసినప్పుడు ఏమంటామంటే, ఎవరు ఎన్ని చెప్పినా కూడా నాకు తెలుసులేండి అంటాం. వారి యొక్క మనస్సు ఏమిటో, వారి యొక్క బలము ఏమిటో, వారు ఎటువంటి వారో మాకు తెలుసు. సో ఎదుటివానిని నోరు మూపించటానికి మనకున్న బలం ఏమిటంటే, ఆ వ్యక్తి గురించి ఏమి తెలుసో దానిని బట్టి. ఎదుటివారు ఏం మాట్లాడినా నీకు తెలిసిన దానిని బట్టి వారిని ఎదుర్కోగలుగుతావు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనం వెంబడిస్తున్నటువంటి మన ప్రభు ఎవరో మనము లోతుగా ఎరుగుటను బట్టి మనము బలపడతాం. దేవుణ్ణి ఎరగని వ్యక్తి బలంగా ఉంటాడు అని ఎప్పటికీ అనుకోకూడదు. దేవుణ్ణి ఎరగని వ్యక్తి బలహీనుడు. దేవుడు మనకి ఎంత తెలుసో, మనం ఎంత దేవుణ్ణి ఎరగగలుగుతున్నామో అంత బలము లోపల ఉంటుంది. దేవుని స్తోత్రం. బయటికి కనబడేదానికి బలహీనంగా కనిపించినప్పటికీ
ఒకని యొక్క శక్తి లోపల ఎంత అనేది ఎవరు చూడలేరు. అది లోపల ఉన్న శక్తిని బట్టే తన యొక్క నిర్ణయాలు, తన యొక్క పరుగు, తన యొక్క ఆలోచనలు, తన యొక్క మాట లోపల ఉన్న శక్తిని బట్టి. దేవునికి స్తోత్రం. బయటికి చాలా బలమైన దేహము కనబడొచ్చు, కానీ వాళ్ళని ఒక్క దెబ్బ కొడితే కుప్పకూలిపోతారు. ఒక మాట అంటే బయటికి చాలా బలాఢ్యులుగా కనపడతారు, కానీ ఒక మాట అంటే ఏమవుతారు చెప్పండి? చాలాసార్లు బయటికి కనిపించే రూపం వేరు, లోపలిది వేరు. దేవుని స్తోత్రం. మీరు బయటికి చాలా బలహీనంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని గనక ఎవరైనా తాకితే మీ లోపల నుండి వచ్చే ఆ శక్తి వేరుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు దేవుని ఎడల మనం ఎప్పుడు ఆత్మీయంగా బలం పొందుకుంటాం. మన దేవుణ్ణి ఎంత ఎరుగుతున్నామో అంత బలం. దేవుని స్తోత్రం. ప్రతిదినము మన దేవుడి గురించి మనం ఎంత తెలుసుకోగలుగుతున్నామో, ఎంత నింపుకుంటున్నామో అంత బలం. ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఈ దేవుడు పరిశుద్ధుడు. ఈయనతో పాటు ఎవరినైనా పోల్చడం అనేది జరగదు. నీలాంటి పరిశుద్ధుడు లేడయ్యా. ఎన్నో కొన్ని వందల వాక్యాలు బైబిల్లో చూస్తున్నాం. పాట కూడా పాడతాం కదా, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. హల్లెలూయా. ఆయనతో ఏ విషయములోనైనా సమానమైనటువంటి స్థాయి నాకు ఉన్నది అని ఎవరు చెప్పలేరు. ఆయన ఒక పరిశుద్ధుడు అయితే ఆయనకున్నంత పరిశుద్ధత మనం ఇంకెక్కడా ఎవరిలో చూడలేం. దేవుని స్తోత్రం. ఆమె ఒక కుమారుని కనును, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అనే మాట ఉంటుంది మత్తయి సువార్తలో. నీవు కనబోయే బిడ్డ ఎలాంటి వాడంటే ఎదుటి వారి యొక్క పాపాన్ని తీసివేయగలిగిన వాడు. అంటే అంత పరిశుద్ధుడు. ఆయన గనక జన్మించినట్లయితే, ఆయన పుట్టినప్పుడు ఆయన చేసేది ఏంటంటే మనుష్యులను వారి పాపముల నుంచి విడిపిస్తాడు. ఎంతటి పరిశుద్ధుడు పుట్టాడో కదా. ఆ కన్నటువంటి ఆ తల్లికి కూడా తెలీదు. నీవు పరిశుద్ధాత్మ సహాయముతో గర్భము ధరించావు. నీవు కనే ఆ వ్యక్తి, ఆ కుమారుడు మానవులను రక్షిస్తాడు. హల్లెలూయా. ప్రభువా, నీలాంటి పరిశుద్ధ దేవుడు ఎవరున్నారయ్యా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నేనెవరినో మీరు అది అవ్వాలి. ఎలా సాధ్యం అది? తండ్రి అంటాడు పిల్లవాడిని చూసి, నాకులాగా అవురా చాలు అంటాడు. ఏమంటాడు? నాలాగా అయితే చాలు నువ్వు. తండ్రికి ఒక స్థాయి ఉంటుంది, తాను ఒక స్టేజ్లో ఉంటాడు. అతను ఏమనుకుంటాడంటే తన కుమారుడు కూడా తనంతటి స్థాయికి రావాలనుకుంటాడు. కానీ కుమారుడు ఒకవేళ తనని దాటొచ్చేమో. ఇది ఈ భూమి మీద దేవుని యొక్క స్థాయి ఎవరూ అందుకోలేనంత స్థాయి. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరందరూ కూడా నేనున్న స్థానమునకు, ఆ స్థాయికి హెచ్చింపబడాలి. హల్లెలూయా. మిమ్ములను నా సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలి. అది ఆయన ఆశ. నాలాంటి పరిశుద్ధుడు ఎవరూ లేరు, నాలాంటి శక్తిమంతుడు జ్ఞానవంతుడు ఎవరూ లేడు. అయినను మిమ్ములను నేను నాకున్న స్థానములోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధ దేవుడు గనుక మనల్ని ఏమంటున్నాడంటే మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి.
నా పరిశుద్ధతను నేను మీకు ఇస్తున్నాను, మీ లోపల ఉన్న అపవిత్రతను నేను తీసివేసి నా పరిశుద్ధతను మీకు ఇస్తున్నాను. యెషయా ప్రవక్త ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. చూడండి, మొదటి వచనములో యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుని స్తోత్రం. ఈయనకు ఒక అద్భుతమైన దర్శనం. ఇక్కడ ఈ ప్రవక్త ప్రభు దర్శనమును చూస్తూ ఏం జరుగుతుందంట? శరాపులు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తూ ఉన్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. వీరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గానము చేయుచుండగా చూస్తున్నటువంటి ప్రవక్తకి ఏం జరిగింది? వారి యొక్క పాట వింటూ ఉండగా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ ఉండగా, ఈయన ఆ ప్రభువు యొక్క దర్శనాన్ని చూస్తూ ఉండగా ఏం జరిగింది? వీరు పాడుతున్నది, ఈయన చూచుచున్నది, రెండు కలిసినాయి. ఈయన ఎంతటి పరిశుద్ధుడో, ఎందుకంటే దూతలు ఏమని పాడుతున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇంతగా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారు కదా. ఆయన చూస్తున్నాడు. ఆయన చొక్కాయి అంచులు ఆలయమును నింపిని అంట. ఎప్పుడైతే ఈయన ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడో వెంటనే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను, గమనించండి ఆ మాట, నేను. దేవుని స్తోత్రం చెల్లించండి. యెషయాకు ఏం జరుగుతుంది? నేను, అయ్యో, ఇప్పటి వరకు ఈయన ప్రవక్త కాదా? ప్రవక్తే, దేవుని సేవకుడే. కానీ ఒక ప్రత్యేకమైన దర్శనం కలిగింది ఈయనకి. ఈయన ఒక స్వరం వింటున్నాడు, ఒక పాట వింటున్నాడు, ప్రభువుని చూస్తున్నాడు దర్శనములో. ఇప్పుడు కేక వేస్తున్నాడు, అయ్యో, దేవునికి స్తోత్రం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎవరు ఒప్పింప చేస్తున్నారు ఈయన్ని? ఎవరు ఈయనకి చెప్పారు అపవిత్రమైన పెదవులు గలవాడని? ఆలోచించండి. ఎవరు చెప్పటాన్ని బట్టి దేవుడు చెప్పాడా? మరొక స్వరం వినబడింది ఆయనకి, యెషయా గారికి, యెషయా నీవు అపవిత్రమైన పెదవులు గలవాడు. వినపడింది ఆ స్వరం? చెప్పలేను బిడ్డ. అయ్యో అని కేక వేస్తున్నాడు కదా ఈయన. అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను ఒక అపవిత్రునైతే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవరు? ప్రవక్త అయిన యెషయాకి కలిగిన వెలుగు ఇది. దేవునికి స్తోత్రం. ఆయన నేత్రాలు తెరవబడ్డాయి. ఇప్పటి వరకు ఆయన ప్రవక్తే, దేవుని ప్రవక్తగా కొనసాగుతూ అనేకమైన ప్రవచనాలు మాట్లాడుతున్నాడు, దేవుని స్వరం వింటున్నాడు. అయితే దర్శనం చూడగానే ఏమంటున్నాడు? అయ్యో, దేవుడు తన యొక్క పరిశుద్ధతను బయలుపరిస్తే
ఏ వ్యక్తి నిలబడలేడు. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధత ఎదుట ప్రవక్త ఎవరు? దేవుని పరిశుద్ధత ఎదుట శరాపులు ఎవరు? కెరూబులు ఎవరు? దేవుడు తన పరిశుద్ధతను అంతటినీ కనుక ఒకసారి చూపిస్తే చూడలేరు గనక వాళ్ళు 2 రెక్కలతో దేవుని స్తోత్రం చెల్లించారు. చూడగలరా? ఏంటంటే మనమంటే మనుషులం కదా. దేవుని దగ్గర ఉండే దేవుని దూతలు, మహాబలమైన దూతలు, శరాపులు, వారు కూడా చూడలేరా? చూడలేరు. ఇప్పుడు ఆలోచించండి, మన దేవుడు ఎంత పరిశుద్ధుడో. దేవుని స్తోత్రం. ఎంత పరిశుద్ధుడైతే వారు చూడలేక 2 రెక్కలతో పాదాలను, 2 రెక్కలతో వారి ముఖమును కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. ఈ మాట మనము పగలు కానీ రాత్రి కానీ నిద్రలో కానీ మర్చిపోకూడదు. నా దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. నా దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన నేను ఆరాధించేటప్పుడు కానీ, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు కానీ, ఆయన ఎదుట నిలబడేటప్పుడు కానీ, ఆయన పరిశుద్ధుడు అనే జ్ఞానముతో నేను ఉండాలి. ఎవరైనా కొంచెం బాగా శుభ్రముగా ఉండేవాళ్ళు, అంటే నీట్గా క్లీన్గా, ఏదైనా కొంచెం క్లీన్గా పెట్టుకుంటారు చూసారా? క్లీన్లీనెస్. ఎక్కువ శుభ్రతను పాటించే వారి దగ్గర మనం వెళ్ళగానే ఎన్ని కాళ్ళు అంటారు వాళ్ళు. ఏమైంది, ఇప్పుడే కడుక్కొని వచ్చాను, ఎపో మళ్ళీపో. మనం చేయి పెట్టగానే ఏంటా చేతులు అంటారు. ఎంత తంటా తెలుసా వాళ్ళతో. ఏంటా మురికి బట్టలు అంటారు. అంటే వాళ్ళు పరిశుద్ధతను ప్రేమిస్తారు కనుక వాళ్ళకి తెలిసిందంత శుభ్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్విచ్చే ఆహారమైనా, నువ్విచ్చే ఫ్రూట్ అయినా, ఏదైనా శుభ్రం చేసి ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు. లేదంటే నీ నీళ్లు తాగరు, నువ్వు పెట్టిన ఆహారం తీసుకోరు. సో వాళ్ళు మనకి ఎదురైనప్పుడు ఎక్కువ శుభ్రంగా ఉండాలి, ఎప్పుడు క్లీన్గా ఉండాలి అనుకునే వాళ్ళ దగ్గర అడుగడుగున మనకి విమర్శలు వస్తాయి. అడుగడుగున మన మీద బాణాలు సంధించబడతాయి. అబ్బా వీళ్ళతో కష్టం అని చెప్పి దూరంగా వెళ్ళిపోవాలి. ఇక వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో సహవాసం చేయాలంటే వాళ్ళు ఏ విధంగా శుభ్రముగా కదా. సింపుల్ ఇది. పరిశుభ్రత కలిగిన వారి దగ్గర మనం ఉండాలంటే మనము కూడా పరిశుభ్రత కలిగిన వారమైతేనే ఉండగలం. కిందపడి ఆడబడి ఎడబడి దొర్లి ఎక్కడైనా ఏమైనా మట్టి దుమ్ము ధూళి అట్లాగే పాదాలు కూడా కడుక్కోకుండా తుడుచుకోకుండా ఎక్కడికి బెడ్ మీదకి ఎక్కి కదండి, దుప్పట్లు శుభ్రం ఉండదు, దిండులు శుభ్రంగా ఉండవు, వాసన వస్తూ ఉంటాయి. పొరపాటున ఎక్కడో జరిగింది నాకు కూడా అది. అంటే మేము చాలా శుభ్రం గలవాళ్ళం అని చెప్పడానికి కాదు, కానీ ఎక్కడో ఒక రాత్రి వాళ్ళ ఇంట్లో దుప్పటిచ్చారు, చక్కగా దిండేశారు. దిండు మీద పడుకోగానే వాసన వస్తుంది. ఎక్కడి నుంచో వాసన వస్తుందో తెలీదు. ఏమోలే బయట నుంచి అనుకున్నాను. ఉన్నట్టుండి కొంచెం పక్కకు తిరగగానే ఇంకా మూతి ముక్కు దిండుకు దగ్గర అయింది కదా. అప్పుడు దాన్ని ఇట్లా లేపి చూస్తే ఒక్కసారి లోపల నుంచి దాన్ని అడబడేసి దిండు లేకుండా నిద్ర పట్టదు, దిండు మీద పడుకోలేము. ఆ దిండు నుంచి వాసన వస్తుంది, కప్పుకోవడానికి ఇచ్చిన దుప్పటి నుంచి వాసన వస్తుంది. అంటే సుమారు ఒక 4-5 నెలలు అయ్యి ఉంటుందేమో ఆ దుప్పటి ఉతికి. మరి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఉతికిన దుప్పటి ఇద్దామని మరి లేదేమో తెలీదు. ఇంకెక్కడ నిద్ర, ఇంకెక్కడ సుఖం చెప్పండి. ఎట్లా పడితే అట్లా ఉండేవాళ్ళు ఎక్కడైనా పడుకుంటారు, దేన్నైనా కప్పుకుంటారు, ఎలాగైనా రెస్ట్ తీసుకుంటారు. నువ్వు శుభ్రంగా ఉండే వ్యక్తివైతే నువ్వు అన్ని చోట్ల ఎమడలేవు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. ఆయనకి దగ్గర అవ్వాలంటే, ఆయనకి ఆకర్షించబడాలి అంటే, ఆయన నిన్ను ఆకర్షించాలంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు.
నువ్వు నీ నీ టైటిల్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకు, ఆయన పరిశుద్ధుడు. నువ్వు అందరి దృష్టిలో ఒకవేళ నువ్వు మంచి పేరు ఉండొచ్చు, నీ జ్ఞానం ఉండొచ్చు, డిగ్రీలు ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. ప్రభువుకి మనము ఏది తీసుకొచ్చినా ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యెషయా పరిస్థితి ఏంటంటే, ఒకవైపు ఏమో శరాపులు వారి యొక్క ముఖాలు. చూడండి, మోషే ఒక 40 దినాలు సినాయి కొండ మీద ఎవరితో మాట్లాడాడు? దేవునితో మాట్లాడాడు. ఒకప్పుడు మోషే మండుచున్న ఆ పొద దగ్గరికి వెళుతున్నప్పుడు, అదేంటో చూద్దామని వెళ్ళినప్పుడు ఆ పొదలో, ఆ మంటలో ఎవరున్నారు చెప్పాలండి? దేవుడు ఉన్నాడు. ఈయన వెళ్ళుచుండగా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక స్వరం వచ్చింది, మోషే మోషే నీ చెప్పులు విడువుము అనే స్వరం వచ్చింది కదా. ఎందుకని? నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము. ఏ స్థలం అంటండి? గనుక నీ చెప్పులు విడువుము. జాగ్రత్తగా నేను మాట్లాడేది విను. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో ఆ చెప్పులుకున్న కదా, చెప్పులతో ఎవరినైనా ఇంట్లోకి రానిస్తామా? కారులో నుండి దిగి చెప్పులు వేసుకొని వచ్చినా బాధపడతాం మనం. కొన్ని దేశాలలో కొంతమందికి షూలు చెప్పులు వేసుకొని ఇంట్లోకి వచ్చే అలవాటు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అలాగే ఉంటారు, బయటకు వచ్చినప్పుడు అలాగే ఉంటారు. అలాంటి వాళ్ళు మన ఇంటికి వస్తే మనం చెప్పగలిగితే వెంటనే ముఖమే చెప్పేస్తాం. వాళ్ళు కొంచెం గౌరవం పొందుకోగలిగిన వారైతే, పెద్దవాళ్ళు అయితే చెప్పలేక చెప్పులను చూస్తూ ఉంటాం. దేవుడు చెప్పాడు, దేవుని స్తోత్రం, నీ చెప్పులు తీయవయ్యా అన్నాడు. విడిచిపెట్టాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ చెప్పులు అనే పాయింట్ కాదు. అక్కడ అపవిత్రత అనేది ఈ స్థలానికి రాకూడదు. దేవుని స్తోత్రం. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం. అలాంటి మోషే ఒకరోజు దేవుని కలుసుకొని 40 రోజులు గడిపేశాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎన్ని రోజులు? 40 రోజులు ఉన్నాడు దేవుని దగ్గర. మనం 1 గంట ఉంటే చాలా కష్టం కదా. దేవుడు మనము మాత్రమే మాట్లాడుకోవడానికి 1 గంట సేపు ఉంటే, ఈ గంటలో మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నట్టు ఉంటాం. ఉట్టిదే ఈ గంటలో ఈ మైండ్ ఎన్నోసార్లు ఎక్కడికి వెళ్తుంది? ఈ నోరు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మళ్ళీ లేకపోతే బైబిల్ చదువుతాం కదా. మనకు ఒక డిసిప్లిన్ అనేది, ఒక క్రమము, ఒక భయము అనేది. నేను దేవునికి సమయం ఇచ్చాను. చూడండి, ఉదాహరణకి నేను దేవునికి ఈ సమయం ఇచ్చాను అన్నప్పుడు దేవునికే ఇవ్వాలి అది. ఇక అంతే. అది ఎప్పుడు వస్తుంది మనకు ఆ భయం? అంతటి భయము అంత. ఇది నేను దేవునికి ఇచ్చిన సమయం. అమ్మ లేదు, ఇక నాన్న లేదు, చెప్పండి, అధికారి లేడు, ఎవరు లేరు. ఇక దేవునికి నువ్వు సమయం ఇచ్చావు. ఆ సమయము పక్కన పెట్టినప్పుడు మిగతా అన్ని నెట్వర్క్స్ కట్ అయిపోవాలి. దేవుని స్తోత్రం. మోషేకి అన్ని నెట్వర్క్స్ కట్ అయిపోయినాయి. అయినా అవ్వలేదా? చెప్పరేంటండి? కొండ ఎక్కాడు ఆయన 40 రోజులు పగలు రాత్రి. ఎక్కడ గడిపాడు? కొండ మీద ఎవరున్నారు? దేవుడు తప్ప ఇక ఎవరు లేరు. మధ్య మధ్యలో కాసేపు యూట్యూబ్ చూసుకున్నాడు ఆయన టైంపాస్కి. వాట్సాప్ మెసేజ్లు పెట్టుకొని ఉంటాడా? కొండ మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, మోషే ఉన్నాడు, మొబైల్ లేదు. ఇంకెక్కడ? చచ్చినట్టేగా గొర్రె. ఏ నెట్వర్క్ లేదు. మాట్లాడితే దేవునితో మాట్లాడాలి, ఏడిస్తే దేవుని దగ్గర ఏడవాలి, పాడితే దేవుని కోసం పాడాలి, వింటే దేవుని స్వరం వినాలి. ఇంతగా మించి ఏమన్నా ఉందా? అలాగా
అన్ని నెట్వర్క్లు కట్ అయిపోయి ఎవరితో సంబంధం లేకుండా ఒక్కడే ఒంటరిగా దేవునితో 40 రాత్రులు పగళ్ళు గడిపిన తర్వాత దేవుడు ఆయనతో చాలా విషయాలు మాట్లాడి 10 ఆజ్ఞలు ఆయన చేతితో రాసి, దేవుని స్తోత్రం, ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇస్తే మోషే గారు చక్కగా ఆ 10 ఆజ్ఞలు పలకలను తీసుకొని వస్తూ ఉన్నాడు. కింద గందరగోళం జరుగుతుంది. సరే, ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు ప్రక్కన పెట్టేస్తే, దేవునితో మాట్లాడి వచ్చిన మోషే ముఖమును మనుషులు చూడలేకపోయారు. చప్పట్లు కొడదాం. అది మోషేకు కూడా తెలియదు. ఖచ్చితంగా ఈ మాటని నమ్మి తీరాలి దేవుని బిడ్డలారా. మీరు అన్ని నెట్వర్క్స్ కట్ అయిపోయి ఒక్క పూట గనక లేదా ఒక్క గంట 2 గంటలు గనక దేవునితో మాత్రమే గడిపి బయటికి రండి, మీకు ఏదో వ్యత్యాసం తెలిసిద్ది. దేవుని స్తోత్రం. రెడీయేనా? ఎవరు ఇక లేదు, భర్త లేదు, పిల్లోడు లేదు, పిల్ల లేదు, బీరకాయ లేదు, ఏమి లేదు, మొత్తం అవసరమైతే తలుపేసుకోవడం లేదా ఎక్కడికైనా వెళ్ళిపోయి, నేను దేవునితో 5 గంటలు లేదా 7 గంటలు గడపాలనుకున్న, లేదా 1 గంట గడపాలనుకున్నా, నన్ను ఎవ్వరూ కదిలించొద్దు, నేను దేవుడంతే. అలాగని పోయి చక్కగా నిద్రపోవటం కాదు. ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనకు అవసరమైనప్పుడు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. పొరపాటున ఎప్పుడైనా అవసరమై ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు కదా, సరే చూసుకొని చేస్తాడు అనుకొని మధ్యాహ్నం వరకు వెయిట్ చేసినా ఫోన్ రాదు. ఇంకా చూడలేదా ఆయన, సాయంకాలం లోపు చేస్తాడంటే ఫోన్ రాదు. ఈ మనిషేనా, ఏం మనిషినా, ఎంత బిజీగా ఉన్నా సాయంకాలానికైనా ఫోన్ చూసుకొని అయ్యో ఫోన్ చేశారు పాస్టర్ గారు అని చేయాలి కదా. ఆయనకి బాగానే రెస్పాన్స్ ఇస్తున్నాం కదా. సరే, మరుసటి రోజు కూడా చేయడు. కాబట్టి చచ్చినట్టుగా మళ్ళీ మరుసటి రోజు నా అవసరత అని చెప్పి చేయాల్సింది. చేస్తే ఏం చేస్తున్నావయ్యా, నిన్న అనగా ఫోన్ చేశానంటే, సార్ ప్రార్థనలో ఉన్నానంటాడు. దేన్ని తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు. ఎందుకు ఇంత అబద్ధం, ఏంటి ప్రార్థనలో ఉన్నాడా? నిన్నటి నుంచి నిన్నంతా ప్రార్థనలో ఉన్నానంటాడు. సరే అని మొదట్లో కొంతవరకు నమ్మాను. తర్వాత ఇంట్లో వాళ్ళని, అక్కడ పాస్టర్ గారిని అడిగితే ఆయన గురించి చెప్పారు ఇక స్టోరీలు. తలుపు వేసేసుకున్నాడు అంటే కడుపు నిండా తింటం, తలుపు వేసుకోవడము తల్లిదండ్రులకు కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నా అని చెప్తాడు. తలుపు తీయడు, లోపల ఉండి నిద్రే నిద్ర. ఇది కాదు దేవుడితో మాట్లాడటం అంటే. మోషే దేవునితో మాట్లాడి కిందకు వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తుంది. అంటే నల్లగా ఉండి ఆయన తెల్లగా అయిపోలేదు, కానీ ఆ ముఖంలో ఆయన కలర్ ఏదో అదే కలరు, కానీ ఆ ముఖంలో నుంచి ఒక దైవికమైన వెలుగు, ఆత్మ సంబంధమైన ఆ మహిమ కనబడుతుంది. మనుషులు చూడలేకపోయారు, అది మోషేకు తెలియదు కనుక ఆయన ఎప్పుడైతే దిగి వస్తున్నాడు, ఆయన దగ్గరకు వచ్చే కొద్దీ మనుషులు చూడలేకపోతున్నారు కనుక మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం పరిశుద్ధుడైన దేవునితో గడిపినప్పుడు మన జీవితం ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న అపవిత్రత, యెషయా ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుష్యుల మధ్యను నా సర్కిల్ అంతా అపవిత్రమైనది. నేనొక అపవిత్రునైతే నా చుట్టూ ఉన్న వారందరూ అపవిత్రులే. నేను బ్రతుకుచున్నది కూడా అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాను. నన్ను ఎవడు రక్షించును? ఏంటి నా పరిస్థితి ఇప్పుడు? ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడు.
ఆయన కోరుకునేది పరిశుద్ధతే. ఆయన మందిరమునకు పరిశుద్ధతే అనుకూలం. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము పరిశుద్ధులుగా ఉండాలని పిలుస్తున్నాడు. అపవిత్రులుగా ఉండటానికి దేవుడు పిలవడం లేదు. దేవుని స్తోత్రం. ఈ సత్యాన్ని మనం ఎరగాలి, బాగా ఎరగాలి. మనకు అది లోపల జీర్ణమైపోవాలి. నా దేవుడు పరిశుద్ధుడు. మనం ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. మనల్ని అపవిత్రపరచడానికి ఎందరూ ప్రయత్నం చేసినా నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. యెషయా ఆ విధముగా, అయ్యో నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠమును మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను. దేవునికి స్తోత్రం. ప్రాయచిత్తం జరిగిందంట. దేవుని యొక్క దర్శనం పొందుకున్న యెషయాకు ప్రాయచిత్తం కలిగింది. మొత్తము తుడిచివేయబడింది. దేవుని స్తోత్రం. నీ దోషము తొలగిపోయెను అనెను. దేవునికి స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయనకి మనము దగ్గర అయితే మనలో ఉన్న ప్రతి అపవిత్రత తుడిచివేయబడుతుంది. ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉండగా మన పెదవులేంటో అర్థమైద్ది, మన కళ్ళేంటో అర్థమైద్ది, మన మనసు ఏంటో అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. మన తీర్మానాలు, మన క్రియలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధ దేవుని దగ్గర అయ్యే కొద్దీ, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ధ్యానించే కొద్దీ మన లోపల ఉన్నదంతా మనకి స్కాన్ బయటపడుతుంది, రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇక ఏ డాక్టర్ అవసరంలా, ఏ డాక్టర్ కూడా అవసరం లేదు. ఆయన దగ్గరికి వెళితే చాలు. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, తన ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా ఎవరి ముఖంలోనైనా ముఖం పెట్టి చూడండి, మీకు ఏం కనబడుతుందో. ఒకవేళ భర్త భార్య దగ్గరకు వచ్చి భార్య ముఖంలో ముఖం పెట్టి ఆ ముఖం చూస్తూ ఉన్నాడు అనుకోండి, ఎంత కుళ్ళుబోతుంది ఇది, ఎంత స్వార్థపరురాలు ఇది. ఏం కనపడుతుంది? రాక్షసులాగా ఉంది. ఏం కనపడుతుంది ఆ ముఖాన్ని చూసినప్పుడు? ఆమె పాపం కనపడుతుంది. మరి నీ పాపం ఎప్పుడు కనపడుతుంది? ఆమెకు కనపడిద్ది. అంతే కదా. ఎప్పుడూ కూడా ఒకరి యొక్క అపవిత్రత, ఒకరి యొక్క పాపాన్ని మరొకరు వేలు పెట్టి చూపిస్తారు. మిగతా 4 ఏళ్ళు ఎటోని అంట. ఎదుటివాని ముఖాన్ని చూసినప్పుడు ఆ ముఖములో వారికున్న కోపము, వారికున్న స్వార్థము, వారికున్న అసహనము అంతా మనకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, వాళ్ళ ముఖం చూడకూడదు అసలు. కొందరి ముఖాలు చూడటానికి ఇష్టపడతామా? ఆ ముఖం కనుక ఎదురైతే వాళ్ళు అటు వస్తూ ఉంటే, అబ్బో ఆ ముఖం చూడాల్సి వచ్చిద్దని అటు తిరుగుతాం మనం. కానీ దేవుని ముఖం చూస్తే, దేవుని స్తోత్రం, చూడాలి మనం. ఆయన ముఖ దర్శనం మనకి కలగాలి. ఆమెన్. దేవుని ముఖాన్ని గనక మనం చూచినట్లయితే మన రహస్య పాపములు, అబ్బా పాపాలు కనపడటం కాదు. ఏ పాపాలండి? రహస్య పాపములు. మన రహస్య పాపములు ఆయన ముఖములో కనబడతా ఉంటాయి అంట. అందుకే పాపులైన వారు అనేకసార్లు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యో నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపో అంటారు. పేతురే అన్నాడు. ఎవరన్నారు? పేతురే అన్నాడు ఒక దినాన, అయ్యా ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపో అంటున్నాడు. ఏంటంటే దూరం వెళ్ళిపో. ఎవరు దూరంగా వెళ్ళిపోవాలి? ఎవరు దూరంగా వెళ్ళిపోవాలి? దేవుణ్ణి, ప్రభువుని దూరంగా వెళ్ళిపో అంటున్నాడు. ఎందుకని? ఈయన పాపాత్ముడు అంట. ఈయనెవరు?
పాపాత్ముడు. పరిశుద్ధుడు ఆయన ముఖాన్ని చూడగానే పేతురికి అర్థమైపోయింది, నేను పాపాత్ముడిని, దయచేసి నా దగ్గర రావద్దు, దూరంగా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. కుష్ఠరోగులు గనక దగ్గర రావద్దండి, దగ్గర రావద్దు, కుష్ఠరోగిని అన్నట్లుగా పేతురు పరిస్థితి ఏంటంటే, నేను పాపాత్ముడినయ్యా, దయచేసి నన్ను విడిచిపోయా. మీకు మురికి అంటుకుంటుందయ్యా, ఆయనకి ఎలాగో అంటుకోదు. అసలు ఆ పరిశుద్ధతకు నా పాపానికి పొంతన లేదు కదా. నేను పాపం. మరొక స్త్రీ ఏం చేసిందంట, పాపాత్మురాలైన స్త్రీ ఆ సీమోను ఇంటికి భోజనమునకు వచ్చినప్పుడు ఏం చేసింది, ప్రభువు యొక్క పాదాల మీద పడి కన్నీళ్లు విడుచుచు తన తల వెంట్రుకలతో పాదాలను తుడుస్తూ ఉన్నది. పాదాలను ఆశ్రయించింది ఆమె, ముఖం దగ్గరికి రాలా ఆమె. దేవుని స్తోత్రం. ఆమె పాదాలను ఆశ్రయించింది. ఆమె ఎంతటి పాపాత్మురాలో, ఎంత విస్తారమైన పాపం చేసిందో ఆమెకి బయలుపరచబడినప్పుడు పాదాల మీద పడింది, కన్నీటితో తుడుస్తూ ఉంది. ఆ ఇంటి యజమానుడు, ఆ సీమోను, ఆ ప్రభుని శిష్యులను భోజనానికి పిలిచిన ఆయన అనుకుంటున్నాడు కదా, ఈయన ప్రవక్త కదా, ఇది పాపాత్మురాలని ఈయనకి తెలీదా? పాపాత్మురాలు ఏం చేస్తుందో చూడలేదు ఆయన. ఏం చేస్తుంది పాపాత్మురాలు ఇక్కడ? ఏమైనా ఆటలాడుతుందా, డ్యాన్స్ చేస్తుందా, లేకపోతే ఇంకేమైనా చేస్తుందా? పాపాత్మురాలని నీకు తెలుసు, కరెక్టే, ఒప్పుకుందాం. ఆమె పాపాత్మురాలే, కానీ ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు? ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది. ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదా? ఆమె ఎందుకు ఏడుస్తుందో నీకు తెలియట్లేదా? నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావు, ఓకే, పక్కన పెట్టేస్తే నువ్వెంతటి నీతిమంతుడువో ప్రభు తేల్చాలి. దేవుని స్తోత్రం. ఆమె దుఃఖపడుతుంది, ఆమె ఏడుస్తుంది, ఆమె కన్నీటితో పాదాలను కడుగుతుంది. దేవునికి స్తోత్రం. తన తల వెంట్రుకలతో తుడుస్తుంటే ఆయనేమో మనసులో పాపాత్మురాలు, ఈయనకి తెలియదా ఏంటి, ఈయన ఎందుకు రానిచ్చాడు అని. ఎవరి కోసం వచ్చాడు యేసు ప్రభు? అసలు పరిశుద్ధులు ఉన్నారా? నీతిమంతులు ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చాను. మరి ఎవరు వస్తారు ఆయన దగ్గరికి? పాపులు వస్తారు, అంతే కదా. పాపులే కదా వచ్చేది. ఆయన వచ్చి ఆశ్రయించేది పాపులే. పాపులు వచ్చినప్పుడు పాపులు అనుకుంటున్నారు, మిగతా పాపులు మేము అంత పెద్ద పాపులం కాదనుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు పాపులు కదా అనుకుంటున్నారు. ఆమంత పాపిని నేను కాదు కదా అని ఆయన ఉద్దేశం. కానీ ఆయన కూడా పాపే అని అర్థం కావట్లేదు. ఆయన తన పాపం కోసం కన్నీరు విడవలేదు, భోజనం పెట్టి పంపించేద్దాం అనుకున్నాడు. పాపం పోయిద్దా? భోజనం పెట్టి పంపిస్తే పాపం పోయిద్దా? చెప్పాలి, పోదు. యేసు ప్రభుకి బట్టలు ఇచ్చి పంపిస్తే పాపం పోయిద్దా? ఒక డ్రెస్ ఏం కర్మ, ఓ 10 డ్రెస్సులైనా. ప్రభువుని ఇంటికి భోజనానికి పిలిచినంత మాత్రాన, గొప్ప విందు ఏర్పాటు చేసినంత మాత్రాన, లేదా ప్రభువుకి ఇంకెన్నో గిఫ్ట్స్ నువ్వు రెడీ చేసినంత మాత్రాన నీ పాపం మాత్రం పోదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. దేవుని స్తోత్రం. నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం, పాపమును బట్టి నువ్వు దుఃఖపడకపోతే ఏముందిలేండి, అందరూ మాట్లాడతారు, నేను మాట్లాడానే, నా మాటే తప్ప? అందరూ నడుస్తున్నారు, నేను నడుస్తున్నాను. అందరూ ఆ తప్పు చేస్తే నేను తప్పు చేశాను, అది కూడా పెద్ద పాపముల. ఎవరైతే అలా కఠినపరుచుకుంటారో వాళ్ళకి పశ్చాత్తాపం రాదు. ఫరో హృదయాన్ని ఏం చేసుకున్నాడంటే చెప్పండి,
కఠినపరుచుకున్నాడు. చాలామంది వారి పాపం విషయంలో కఠినంగా ఉంటారు. దేవుని దగ్గరకు వచ్చి పరిశుద్ధుడైన దేవుడేమో వాళ్ళని కడగటానికి చూస్తూ ఉంటాడు. వీళ్ళేమో మేము పాపులమేం కాదుగా, అంత పెద్ద పాపులమేం కాదుగా, అంత గొప్ప పాపమే నేను చేయలేదు కదా అనుకుంటారు. చివరికి ఆమె పాపాలన్నీ ప్రభు క్షమించానని చెప్పాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ముఖములో మన రహస్య పాపములు కనబడు. ఆయన దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? ప్రభువా నన్ను శుద్ధినిగా చేయి. దేవునికి స్తోత్రం. నేను నీ సన్నిధికి ఎందుకు వస్తున్నానంటే శుద్ధుడవ్వాలి, ఎప్పటికప్పుడు శుద్ధుడవ్వాలి, ఎప్పటికప్పుడు పవిత్రపరచబడుతూ ఉండాలి, ప్రతిరోజు కడగబడుతూ ఉండాలి. ప్రభు సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి మనము కడగబడతాము. హల్లెలూయా. యెషయా ఎప్పుడైతే తన పెదవులు పవిత్రపరచబడ్డాయి అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను రెడీగా ఉన్నా, నన్ను పంపు అంటున్నాడు. దేవుని స్తోత్రం. జక్కయ్య గురించి మీరు ఎప్పుడు వింటారు. యేసు ప్రభు నేను ఇంటికి వస్తున్నాను అన్నప్పుడు సంతోషంగా చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. బయట వారు ఏమనుకుంటున్నారు? పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయుటకు వెళ్ళాడు. ఈ పాపాత్ముని యొక్క ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభు. చిచి, ఈయన ప్రవక్త అయి ఉండి ఈయన పరిశుద్ధుడైతే మరి ఎందుకు ఈ పాపి ఇంటికి వెళ్ళాడు? వాళ్ళకి అర్థం కాలేదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రవక్తగా ఆయన పిలువబడ్డాడు, కానీ పాపి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడో గ్రహించలేకపోయారు. ఎందుకు కనిపించాడు యెషయాకి? ఎందుకు దర్శనమిచ్చాడు? అర్థమైంది కదా. ఎందుకు తన పాదాలను పట్టుకొని ఇచ్చాడు ఆ స్త్రీని? అర్థమైంది కదా. జక్కయ్య ఇంటికి ఎందుకు వచ్చాడు? పాపి అనే వచ్చాడు. ఊరంతా మంచివాడు కాదు, దుర్మార్గుడు, చెడ్డవాడు. వచ్చి ఇంట్లోకి వచ్చి ఏమన్నా మాట్లాడాడని రాయబడి ఉన్నదా ఇక్కడ? ఎనీ డిస్కషన్? జక్కయ్య నీకు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, నీ గురించి బయట సాక్ష్యం బాగాలేదయ్యా, కొంచెం నువ్వు జీవితాన్ని మార్చుకోవాలి, నువ్వు ఎలాగైనా సరే కొన్ని విషయాలు సరిదిద్దుకోవాలి, అందరూ బయట చూడు ఎలా మాట్లాడుకుంటున్నారో నీ గురించి, నేను నీ ఇంటికి వచ్చినందుకు నన్ను కూడా దూషిస్తున్నారు. జక్కయ్య ఏంటి నీ పరిస్థితి అని అనలేదు ప్రభు. జక్కయ్య ఒక పరిశుద్ధుడి ఇంట్లోకి రాగానే ఏం చేస్తున్నాడు తెలుసా? అర్థమైపోయింది దీనికి. హల్లెలూయా. ప్రభువా ఏంటి జక్కయ్య చెప్పు. చూడండి అక్కడ 19వ అధ్యాయంలో లూకాసు వార్తలో నిలువబడి, ఇదిగో ప్రభువా చూసారా, ఏమీ అనుకోకుండానే గద్దించకుండానే చెక్కే నిలబడి నా ఆస్తిలో సగము ఏం చేస్తాను? బేదలకు ఇచ్చేస్తున్నానయ్యా. దీనికోసమే కదా ఇంతకాలం ఆయన ప్రయాసపడింది. ఆస్తి ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? ఒక అడుగు స్థలం వదులుకుంటారా? అడుగు స్థలం వదులుకోరు కదా. అడుగు కూడా వదులుకోరు కదా. ఈయన ఆస్తి సగము ఎవరికి ఇస్తాడంట? ఉన్నట్టుండి ఆస్తి మీద అంత కోపం వచ్చిందేంటి ఈయనకి? తన ఆస్తి మీద అంత కోపం వచ్చింది ఎందుకని? ఏదైతే తన జీవితాన్ని ఇప్పటి వరకు నడిపించిందో, ఏదైతే తన జీవితాన్ని పాడు చేసి ఆ పాపపు జీవితంలో తోసివేసిందో, ఆ ఆస్తి నా దగ్గర ఉండకూడదు,
దీనికోసం నేను చేసిన పాపం ఇంతంత కాదు, ఈ ఆస్తి సగము ఎవరికి ఇచ్చేస్తాను? పేదలకు ఇచ్చేస్తాను. తర్వాత నేను ఎవరి యొద్ద అన్యాయముగా దేనినైనా తీసుకుని అట్లా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఈ పాపపు జీవితము నాకు వద్దు ప్రభువా. ఆయన ఇంట్లోకి రాగానే ఏం జరిగింది? తన పాపము తనకు కనిపించింది. అంతటి పరిశుద్ధుడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవా నాకు కనిపించయ్యా, దేవా నా యొద్దకు రా ప్రభువా, నా ఇంటిలోకి రా ప్రభువా. ఎప్పుడు దేవుణ్ణి మనము కోరుకుంటామో, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడతామో, అప్పుడు మనకి ఎంత మేలు జరగబోతుందో మనకే తెలియదు. అంత మేలు. ప్రభు అంటున్నాడు కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రక్షింపబడ్డాడు ఇతను. ఆ రక్షణ అనేది ఇప్పుడు జక్కయ్యకి ఇప్పుడు వచ్చింది, నేడొచ్చింది, ఈరోజే వచ్చింది. ఇప్పుడు దాకా ఇతడు రక్షింపబడిన వాడు కాదు, ఇతడు పాపి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా పాపపు జీవితంలో ఉన్నవాడు, ఇతనికి రక్షణ లేదు. ఇప్పుడేమో రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చాను. పిల్లరా, గొప్ప దైవజనులు వారి జీవితాల్లో మంచి సాక్ష్యాలను కలిగి వెళ్ళారు. ఎక్కడ అపవిత్రపరచబడతామో అని ఎప్పటికప్పుడు భయముతో జీవించారు. ఎక్కడ అపవిత్రమైన మాటలు మాట్లాడతామో అని తమ మాటలను తక్కువ చేసుకున్నారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ జీవితం జీవించి అనేకులు పరిశుద్ధులుగా తెల్లని వస్త్రాలు వేసుకుంటే పరిశుద్ధత ఉన్నది అని కాదు, కానీ ఈ తెలుపు వెనక అసలైన తెలుపు హృదయములో ఉండాల. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏం గలవారండి? చెప్పాలందరూ ఏం గలవారు? లోపల శుద్ధి. గిన్నె బయట కడిగి బయట అరిగిపోతుంది, కానీ లోపల మాత్రం అనేక మంది గిన్నెను బాగా బయట రుద్దుతున్నారు. మంచిదే, బయట కూడా శుభ్రంగా ఉండాలా, కానీ అసలు ఎక్కడ శుద్ధి కోరుతున్నాడో దేవుడు అక్కడికి మాత్రం చేయబెట్టని, ఇట్లా లోపలికి మాత్రం చేయరాని. ఇట్లా హృదయ శుద్ధి గలవారు. హృదయములో ఎవరికైతే శుద్ధత ఉన్నదో, హృదయములో ఎవరికైతే ఆ పవిత్రత ఉన్నదో, వారు దేవునిని చూచెదరు. దేవుని స్తోత్రం. నువ్వు నాకు కనపడయ్యా, పాపిగా ఉన్నప్పుడు దేవుని గురించి ఏమీ తెలియనప్పుడు దేవుడు భలే దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. తెలుసుకునే కొద్దీ చెప్పండి, దూరమైనట్లుగా ఉంటాడు. మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మొదట్లో భలే కనపడేవాడు దేవా నువ్వు నాకు, ఇప్పుడు కల్లో కూడా కనపడతలేదు. నిన్నెప్పుడు ఎల్కేజీలో ఉంచడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ఎంతో ఎదగాలి, ఎంతో బలం పొందుకోవాలి. మోషే 40 రోజులు మాట్లాడి వచ్చిన తర్వాత మరొక్కసారి వెళ్ళాడు. ఇంకా ఆ తర్వాత ఇంక లేదు. దేవుడు చెప్పాడు, ఇక నీ యాత్ర ముగించుకో అన్నాడు. అయిపోయింది. దేవుని బిడ్డలా గ్రహించండి. మనం ఎంతగా పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, మనం ఎంతగా ఒప్పించబడుతున్నామో, మనం ఎంతగా మనము ఆయన సన్నిధిలో మనం ఎవరమో, మన నోరేంటో, మన కళ్ళు ఏమిటో, మన క్రియలేంటో మనం ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో, అంతగా పరిశుద్ధతను మనం ప్రేమిస్తున్నామని, నిజంగా పరిశుద్ధత కలిగిన ఆ జీవితాన్ని బట్టి దేవుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆ హృదయ శుద్ధి మనకి కలుగునుగాక.
హల్లెలూయా. నిత్యము దేవుని చూడాలనే ఆశ ఉంటే, ప్రభువా నీ సన్నిధికి వచ్చాను నాయన, నీ సన్నిధిలో నేనుంటే తప్ప నేను ఎవరినో నాకు అర్థం కాదు, నీ దగ్గరకు వచ్చి మోకరిస్తే తప్ప. నేను అనుకున్నాను ఒకప్పుడు, చాలాసార్లు చెప్పుంటాను బహుశా, ఈ ఊర్లోనే నా అంత మంచి పిల్లవాడు లేడనుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు బ్రతికే ఉన్నారు. ఇంకా 90 ఏళ్ళ దాకా వచ్చి ఉంటుంది ఆ తల్లి. ఆమె, ఇంకొక ఆమె ఉండేది. ఈ ఏరియాలో పిల్లలందరిలో ఎవరు మంచివాళ్ళు అంటే సామ్యూయల్ గారు అబ్బాయే మంచివాడు. సామ్యూయల్ గారు అబ్బాయే మంచి పిల్లోడంట. అది నాకు ఎక్కింది. నేను చాలా మంచివాడిని. ఏ స్థాయికి వెళ్ళానంటే, నేను ఎంత మంచివాడిని అనుకున్నానంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ కూడా ఎక్కలేదు ఇక నాకు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అనే మాట నాకు ఎలాగుందంటే, నన్ను వచ్చి కొంతమంది అడుగుతున్నారు యవనస్తులు, ఏంటి అన్న నువ్వు తీసుకోవా బాప్తీసం అంటే, పాపులు మీరు తీసుకుంటారా, నాకెందుకు బాప్తీసం, అంత ఎక్కింది నాకు. నేను చాలా మంచివాడిని, చాలా పరిశుద్ధుడిని అనుకుంటున్నాను. బాప్తిస్మము కూడా నాకు అవసరం లేదు, ఎందుకంటే అంత పరిశుద్ధత. నన్ను దేవుడు ఆ తెల్లవారుజామున నన్ను తాకి, నన్ను నా తొడ మీద కొట్టి, నన్ను లేపి, ఒక స్వరము రాత్రి నుంచి వినబడిన స్వరము, అదే స్వరముతో దేవుడు లేపి నా సినిమా చూపించే వరకు, నా సినిమా, నా జీవితం అనే సినిమా చూపించే వరకు నేను పాపిని అని ఒప్పుకోలేదు. తెలుసా ఎంత కఠినమో తెలుసు. ఎవరు ఒప్పింపజేశారో తెలియదు. నన్ను ఏడవమని ఎవరు చెప్పలా. అసలు ఏడవడం అంటే నాకు చాలా ఒక విధంగా చిరాకు. మా అమ్మ పొద్దున్నే లేచి ప్రారంభిస్తే శ్లోకం, చాలా కోపం వచ్చేది. పొద్దున్నే లేచి ఏడుస్తుంది. అసలు ఏడుపు వినాల్సి వస్తుంది పొద్దున్నే. అలాంటిది అరగంట, కనీసం అంటే అరగంట సేపు మోకాళ్ళ మీదే ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను. నేనే ఏది పక్కన ఏదో కర్ర తీసుకొని ఎవరు నిలబడలేదు నాకు. నేనే ప్రభువా, అవును ప్రభువా, అవును అవును నాయన, అదిగో ఆ అంగళ్ళలో అది ఆ డబ్బులు తీస్తుంది, కనపడుతుంది, క్లియర్ కనపడుతుంది. అవునయ్యా తీసేనయ్యా, నేనే ప్రభువా, నన్ను క్షమి, నేను పాపిని. మళ్ళీ అదే డబ్బులు ఇచ్చి కొన్నావా లేదా, అవునయ్యా నేనేనయ్యా, మొత్తం చూపించేశాడు. ఏడుస్తూ ఉన్నా. ఏంటి నా పరిశుద్ధత? దేవుడు దగ్గరకు వచ్చే వరకు తెలియదు మనకి. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనం కలిగే వరకు తెలియదు మనం ఎంత అపవిత్రతలో. నిన్నేగా బల తీసుకున్నాం, అన్నీ ఒప్పేసుకొని బల తీసేసుకున్నాం కదా, ఇంకేం లేదులే అనుకుంటాం. ఆయన ముఖం ఒకసారి కనబడితే మొత్తం వచ్చేస్తాం మళ్ళీ. లెట్ us వర్షిప్ అవర్ హోలీ గాడ్. మన దేవుడు పరిశుద్ధుడని ఆరాధిద్దాం, గణపరుద్దాం, ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధ నామం, ఆయన నామమే పరిశుద్ధమని యేసు క్రీస్తు అనగానే మన లోపల ఒక భయం రావాలా. పరిశుద్ధ నామం అది. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధ దేవుణ్ణి మనం వెతుకుదాం. ఎందుకో తెలుసా, చాలా పని ఉంది. హల్లెలూయా. చాలా మనము ఆయన సన్నిధిలో సరిదిద్దపడాలి. అప్పుడు బలం వచ్చింది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మన లోపల బలం కావాలి. ఈ అంత్య దినాల్లో బలం ఎలా వస్తుంది? మన దేవుణ్ణి ఎరుగుదాం. దానియేలు గ్రంథంలో ఉంటుంది కదా ఆ మాట, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూర కార్యాలు చేస్తారు, గొప్ప కార్యం. ప్రభువా నా ద్వారా గొప్ప కార్యం జరగాలయా. ఎలా జరిగిద్ది? నువ్వు దేవుణ్ణి ఎరగాలి, నీ దేవుడు ఎవరో ఎరగాలి. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఆ ఒక్క మాట చాలు ప్రియులారా. మన దేవుడు పరిశుద్ధుడో. దేవుని స్తోత్రం.
ఆయన పరిశుద్ధుడు అని నువ్వు ఎంత ఎరుగుటకు మనసు పెట్టి ఉన్నావు అనేది ఈ రాత్రి ఆలోచించుకొని ప్రభు సన్నిధిలో జక్కయ్యని ఎవరు ఏమనకుండానే జక్కయ్య తాను చేసిందంతా ఇలా ఒప్పుకున్నాడు, వదిలేశాడు. నాకు ఆ జీవితం వద్దు ప్రభు అన్నాడు, రక్షింపబడ్డాడు. యెషయా ప్రవక్త. గనుక పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం వెతుకుదాం. హల్లెలూయా. తల వంచండి.